అలసిపోయిన తల్లి ఎలా ఉందని అడిగే మనసు అందరికీ ఉంది. సిజేరియన్ అంటే కేవలం సర్జరీ కాదు, ఒక స్త్రీ తన దేహాన్ని ముక్కలు చేసుకోవడానికి ఒప్పుకున్న సాహసం. మొత్తం ఇచ్చేటప్పుడు ఆ వెన్నెముకలు దిగే సూర్యుడి కంటే తన రక్తం పోస్తుంటే వచ్చే చల్లని స్పర్శ భయంకరంగా ఉంటుంది. శరీరం మొద్దుబారిపోవచ్చు, కానీ తన లోపల అవయవాలను పక్కకు జరుపుకుంటూ వచ్చే ఆ లాగుతున్న సెన్సేషన్ ఒక నరకం. ఆ క్షణం ఆమె మనసులో ఉండేది ఒకటే, సిద్ధిని మా ఇంటికి వెళ్తానా, నా బిడ్డను చూస్తానా అనే ఒకే ఒక్క భయం. అవును, ఆమె అక్కడ బిడ్డను కనడం లేదు, మరణంతో యుద్ధం చేస్తుంది. నొప్పి ఆపరేషన్తో అయిపోదు, మత్తు దిగాక అసలు శిక్ష మొదలవుతుంది. తన బిడ్డ ఏడుస్తుంటే ఎత్తుకోవాలనుకుంటుంది, కానీ కనీసం పక్కకు తిరగలేని అసహాయత. ఆ గుండెల మీద పడే ప్రతి ఒత్తిడి ప్రాణాన్ని తీసేంతలా ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లు తాగాలన్నా, ఒక్క అడుగు వేయాలన్నా యుద్ధం చేయాలి. ఆ తల్లి కడుపు మీద ఉన్న మచ్చ కేవలం ఆపరేషన్ గుర్తు కాదు, తన బిడ్డ కోసం తన మరణాన్ని ఓడించి గెలిచిన మెడలది. అమ్మ కావడానికి ఆమె అగ్ని పరీక్ష ఎదుర్కొంది. పుట్టిన బిడ్డని సంబరంగా చూసే ముందు ఆ బిడ్డను ఇవ్వడానికి కడగలను అనుభవించిన ఆ తల్లికి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరించండి.